మనమందరం జీవితంలో ఎన్నోసార్లు పాము అంటే సర్పం దానిని చూసే ఉంటాం. కానీ ఈ సర్పాలు మొదటగా ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు వారిని పుట్టించారు అనే కథ కూడా మన పురాణాల్లో ఉంది. ఒకప్పుడు మహర్షి కశ్యపునికి ఇద్దరు భార్యలు ఉండేవారు. ఒకరి పేరు పత్రు, మరొకరిది వినత. ఒకరోజు కశ్యపుడు ఇద్దరిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: మీ ఇద్దరు నాకు ఎంతో సేవ చేశారు, మీరు కోరుకున్న వరాన్ని అడగండి అని. అప్పుడు పత్రు ఇలా కోరింది: మహర్షి, నాకు 100 అండాలు కావాలి. ఆ అండాల నుంచి పుట్టే నా పిల్లలు బలమైన వారు కావాలి, వాళ్ళలో విషం ఉండాలి, జనం వాళ్ళను చూస్తే భయపడాలి అని కోరింది. కశ్యపుడు తథాస్తు అని ఆశీర్వదించారు. ఇప్పుడు వినత అడిగే సమయం వచ్చింది. ఆమె ఇలా అంది: మహర్షి, నాకు ఎక్కువ పిల్లలు అవసరం లేదు, కానీ నాకు పుట్టే పిల్లలు కత్రు పిల్లల కంటే చాలా ఎక్కువ శక్తివంతులై ఉండాలి అని. కశ్యపుడు మళ్ళీ తథాస్తు అన్నాడు. కద్రు కోరినట్టు ఆమె 100 అందాలు పెట్టింది. వినత మాత్రం 2 పెద్ద అందాలు పెట్టింది. ఆ అందాలన్నీ కాలక్రమేణా పెరిగేలా ఉంచారు. కొంతకాలానికి కత్రు వేసిన చిన్న చిన్న అండాలు ఒక్కొక్కటిగా పగలడం మొదలయ్యాయి. వాటి నుంచి వివిధ నాగులు బయలుదేరారు. వీరే పురాణాలలో చెప్పబడే ప్రసిద్ధ నాగులు. వారే వాసుకి, ఆదిశేషుడు. వాసుకి శివుడి మెడపై ఉండే నాగు, ఆదిశేషుడు విష్ణుమూర్తి తలపైన ఉండే విశాల నాగు. వీరే కాకుండా ఇంకా ఇతర ప్రముఖ సర్పదేవతలు అన్ని కత్రుకు కుట్టినవే. ఇప్పుడు మీకో ప్రశ్న: వినతి వేసిన 2 అండాల సంగతి ఏంటి? అవి ఎప్పుడు పగిలాయి? వాటి నుంచి ఎవరు పుట్టారు? ఇది మీకు తెలుసా? అయితే కామెంట్ చేయండి.